హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలుసుకున్నాం యాక్చువల్లీ మోషన్స్ పాస్ చేసినప్పుడు మనకు బ్లడ్ ఎందుకు వస్తుంది. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికి కారణం ఏంటి? అతి ముఖ్యమైన కారణం ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మీకు మలబద్ధకం ఉంటే కూడా ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ద సెకండ్ రీజన్ ఈజ్ లైక్ మనకు పొట్టాలు ఏమైనా ఆల్సర్ లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల కూడా వస్తుంది. సో పొట్టాలు దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే అల్సర్, మేబీ డ్యూడెనల్ అల్సర్, మేబీ ఎనీ సైడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇంటెస్టైన్, ఆర్ మేబీ సంథింగ్ లైక్ పెప్టిక్ అల్సర్, ఓకే, గ్యాస్ట్రిక్ అల్సర్. ఇది అన్నీ ఉంటే కూడా మనకు బ్లీడింగ్ రావడం అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుందంటే సపోజ్ యు ఆర్ టేకింగ్ హైలీ యాసిడిక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ఇది అన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు ఏ టైప్ ప్రాసెస్ జరగాల్సింది అది జరగకుండా మనకు పొట్టాలు నార్మల్గా ఏమవుతుంది, నొప్పి రావడం, లేకపోతే పొట్ట ఉబ్బడం అండ్ రకరకాల సిమ్టమ్స్ మనకు కనపడతాయి. ఒక్కోసారి బ్లడ్ బంపింగ్ అవడం, లేకపోతే మనకు పొట్ట బాగా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి అగైన్ ఏమవుతుందో సరిగా డైజెషన్ కాక మనకు బ్యాక్ పెయిన్ రావడం, పొట్ట నొప్పి రావడం, ఇది అన్నీ ఉంటుంది. సో దట్ ఈజ్ వన్. దానివల్ల కూడా మనకు మోషన్స్లో బ్లడ్ పడడం అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం బ్లాకిష్ కలర్గా స్టూల్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే దానిలో బైల్ సిక్రేషన్ ఉంటుంది, ఎంజైమ్ సిక్రేషన్ ఉంటుంది అండ్ యాసిడ్ సిక్రేషన్ ఉంటుంది. కాబట్టి ఇది అన్నీ కలిసిపోతే నార్మల్గా మనకు ఏమవుతుందంటే ఈజీలీ మనకు అక్కడ బ్లాక్ కలర్లు కనిపిస్తాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పైల్స్, సపోజ్ మీకు పైల్స్ ఉంది, ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ, పైల్స్ వల్ల మీకు బ్లడ్ పడుతుంది అంటే దట్ విల్ బి ఏ ఫ్రెష్ అండ్ ఎర్రగా కనిపిస్తుంది, మీకు చాలా ఎర్రగా కనిపిస్తాయి ఆ బ్లడ్. సో ఇట్ ఈస్ ఈ టైప్ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. దిస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్. ఇది కాకుండా వేరే చాలా కారణాలు ఉంటాయి. బట్ ఇప్పుడు పొట్టలు మనకు ఇంటెస్టైన్లు కానీ, లేకపోతే స్టమాక్లు కానీ, డ్యూయోడెనమ్లు కానీ మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఎట్లా తెలుసుకోవాలంటే మనకు వీ హ్యావ్ టు గో ఫర్ ఏ ఎండోస్కోపీ. ఓకే, సో ఎండోస్కోపీ మనం చేస్తేనే దానిలో తెలుస్తుంది అండ్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, పైల్స్. పైల్స్లో ఇన్ కేస్ బ్లడ్ పడుతుంది అంటే పైల్స్కు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆర్ ఎల్స్ యూ షుడ్ గో ఫర్ సర్జరీ. బట్ థింగ్ ఈజ్ దట్ మనకు న్యాచురోపతిలు కూడా మంచి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ మీకు తగ్గితే మీకు లక్షణాలు ఉండవు, నీరసం ఉండవు, మీకు రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు. And if you like this kind of information on daily basis, please subscribe my video.